టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ టీఐఎస్లో మనం ప్రధానంగా చేసే ఎర్రర్స్ ఏంటి, అందులో ఏమేం ఫామ్స్ ఫిల్ చేయాలి, ఎలా సబ్మిట్ చేయాలి, ఎలా కన్ఫర్మ్ చేయాలనే విషయాలు ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ బేసిక్ డీటెయిల్స్, సెకండ్ వన్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, థర్డ్ వన్ అపాయింట్మెంట్ డీటెయిల్స్, ఫోర్త్ టెట్ డీటెయిల్స్, ఫిఫ్త్ వన్ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్, సిక్స్త్ వన్ ప్రొఫెషనల్ డీటెయిల్స్. మనం టీఐఎస్ని కంప్లీట్ చేయడానికి ప్రధానంగా ఒక సీక్వెన్స్ గుర్తుంచుకోవాలి. మీకు ఈ 6 ఫామ్స్లో ఏది అవసరం ఉన్నా లేకపోయినా కంపల్సరీగా ఎడిట్, సేవ్, నెక్స్ట్ ఈ సీక్వెన్స్లోనే ప్రతి ఫామ్ని కంప్లీట్ చేయాలి. మీరు ఎడిట్లోకి వెళ్లకుండా డైరెక్ట్గా డేటా ఎంటర్ చేసి సేవ్ చేస్తే మాత్రం మీ డేటా సేవ్ అవ్వదు. ఈ 6 ఫామ్స్ని ఇప్పుడు చెప్పిన ఈ ఎడిట్, సేవ్, నెక్స్ట్ ఈ సీక్వెన్స్లో కంప్లీట్ చేసిన తర్వాత ఫైనల్గా ప్రివ్యూ చెక్ చేసుకొని అన్నీ కరెక్ట్గా ఉంటే అప్పుడు అప్లికేషన్ కన్ఫర్మ్ చేయాలి. ఇంకొక ప్రధాన విషయం ఏంటంటే, మీరు ఎడిట్ చేసి సేవ్ చేసిన తర్వాత మీ డేటా ఆ విండోలో కనిపించదు. అయినా కంగారు పడాల్సిన అవసరం లేదు. బ్యాక్గ్రౌండ్లో మీ డేటా ఖచ్చితంగా సేవ్ అయి ఉంటుంది. మీ ఈ 6 ఫామ్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు సేవ్ చేసిన డేటా మొత్తం ప్రివ్యూలో కనిపిస్తుంది. ప్రివ్యూలో డేటా చెక్ చేసుకొని ఎర్రర్స్ ఏమీ లేకపోతే అప్పుడు మీ అప్లికేషన్ కన్ఫర్మ్ చేయండి. ఒకవేళ ప్రివ్యూలో ఏమైనా ఎర్రర్స్ కనిపిస్తే మీకు ఆ 6 ఫామ్స్లో ఏ ట్యాబ్లో అయితే ఎర్రర్ ఉందో ఆ ట్యాబ్ను ఓపెన్ చేసి ఎడిట్లోకి వెళ్ళి మరలా సేవ్ చేయండి. అలాగే ఈ సంవత్సరం ట్రాన్స్ఫర్ అయినా లేదా ప్రమోషన్ పొందిన టీచర్స్ యొక్క అపాయింట్మెంట్ డీటెయిల్స్లో డేట్ ఆఫ్ జాయినింగ్ ప్రజెంట్ స్కూల్ తప్పుగా చూపించే అవకాశం ఉంది. ఈ డీటెయిల్స్ని మనం అపాయింట్మెంట్ డీటెయిల్స్ అనే విండోలో ఎడిట్ చేయలేము. ఇవి చివరిలో ట్రాన్స్ఫర్ డీటెయిల్స్లో ఎడిట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ డీటెయిల్స్ ఈ విండోలో కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి csc.ap.gov.in టైప్ చేసి నెక్స్ట్ లాగిన్పై క్లిక్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న బాక్స్లో ట్రెజరీ కోడ్, పాస్వర్డ్ ఎంటర్ చేసి కప్చా కోడ్ ఎంటర్ చేయండి. సైన్ ఇన్పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నటువంటి సర్వీసెస్లోకి వెళ్ళండి. ఈ సర్వీసెస్లో టిస్ సర్వీసెస్ అని ఉంది కదా, థర్డ్ వన్, దాని మీద క్లిక్ చేయండి. బేసిక్ డీటెయిల్స్పై క్లిక్ చేయండి. టీచర్ ప్రొఫైల్ అని వచ్చింది కదా బేసిక్ డీటెయిల్స్లో. ఇక్కడ మనం ఈ డేటా మీద అసలు మనం ఎంటర్ చేయకూడదు. సేవ్ పక్కన ఉన్నటువంటి కింద ఉన్నటువంటి ఎడిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మాత్రమే డేటా ఎంటర్ చేయాలి. డైరెక్ట్గా సేవ్ చేస్తే మాత్రం మన డేటా సేవ్ అవ్వదు. ఎడిట్పై క్లిక్ చేసి డేటా ఎంటర్ చేయండి. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ ఫ్రీ ఫిల్డ్గా ఉంటుంది డేటా. ఆల్రెడీ ఏమన్నా ఎర్రర్స్ ఉంటే చెక్ చేసుకొని వాటిని మాత్రం ఎడిట్ చేస్తే సరిపోతుంది. ఇలా ఎడిట్ చేసిన తర్వాత ఇప్పుడు సేవ్ బటన్పై క్లిక్ చేయండి. డు యూ వాంట్ టు సబ్మిట్ అని వస్తుంది. ఓకేపై క్లిక్ చేసి ఆ వచ్చిన విండోలో కనుక చూస్తే మీరు మన డీటెయిల్స్ సేవ్ అయిన డీటెయిల్స్ కనిపించవు. అయినా కంగారు పడాల్సిన అవసరం లేదు, బ్యాక్ ఎండ్లో సేవ్ అయి ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ బటన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్కి సంబంధించినటువంటి విండో ఓపెన్ అవుతుంది. సేమ్ అదేవిధంగా సేవ్ అనే బటన్ మీద క్లిక్ చేయకుండా ఎడిట్లోకి వెళ్ళండి. ఎడిట్లోకి వెళ్ళిన తర్వాత మాత్రమే మన యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్ని ఇందులో చెక్ చేసుకొని ఏమైనా ఎర్రర్స్ ఉంటే సరి చేయాల్సి ఉంటుంది. మన క్వాలిఫికేషన్స్ మొత్తం ఇందులో ఎంటర్ చేసిన తర్వాత సేమ్ ఇంతకు ముందులాగానే సేవ్ చేయండి. సేవ్డ్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ బటన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ బటన్ క్లిక్ చేయగానే అపాయింట్మెంట్ డీటెయిల్స్ వస్తుంది. ఈ డీటెయిల్స్లో మనం ప్రమోషన్ కానీ లేదా ట్రాన్స్ఫర్ కానీ పొందుంటే
ఇక్కడ డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ద ప్రజెంట్ స్కూల్ అనేది ఎర్రర్ ఉండొచ్చు, అయినా ఇక్కడ మనం దాన్ని ఎడిట్ చేయలేం. దాన్ని తర్వాత వచ్చేటువంటి ట్యాబ్ ట్రాన్స్ఫర్స్లో కనుక మనం ఎడిట్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ ట్యాబ్లో మిగతా ఎడిట్ చేయడానికి ఎడిట్ బటన్ మీద క్లిక్ చేయండి. సేవ్లోకి వెళ్ళకండి, అన్నీ కరెక్ట్గా ఉన్నా సరే సేవ్ అనేది క్లిక్ చేయొద్దు. ఎడిట్లోకి వెళ్ళిన తర్వాత మాత్రమే సేవ్ చేయాల్సి ఉంటుంది. ఎడిట్ బటన్పై క్లిక్ చేయండి. అపాయింట్మెంట్ డీటెయిల్స్ ఇప్పుడు ఎడిట్ చేసుకోవచ్చు. మొత్తం అపాయింట్మెంట్ డీటెయిల్స్ మొత్తం ఎడిట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రమోషన్ పొందినటువంటి వాళ్ళు అక్కడ 0 ఉంటుంది, దాన్ని 1 అని, అలాగనే పైన మనకి డిపార్ట్మెంట్ టెస్ట్లు కూడా ఉంటాయి, 0 అని ఉంటుంది, దాన్ని కూడా ఎన్ని పాస్ అయ్యి ఉంటే అన్ని ఎంటర్ చేసి ఇప్పుడు సేవ్ కొట్టండి. సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సేమ్ ఇంతకుముందు లాగానే నెక్స్ట్ బటన్పై క్లిక్ చేయండి. ఇప్పుడు టెట్ డీటెయిల్స్ ఎంటర్ అవుతాయి. ఆ టెట్ డీటెయిల్స్ ఆల్రెడీ ఎవరైనా పాస్ అయి ఉంటే ఎస్ఆర్లో ఎంటర్ చేసి ఉంటే ఎస్ అని ఇచ్చి ఆ డీటెయిల్స్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. టెట్ రిజల్ట్ రాలేదు కాబట్టి ఒకవేళ పాస్ అయినా కూడా అక్కడ నో అని ఇచ్చేసి సేవ్ మీద క్లిక్ చేయండి. డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకోమని అడుగుతుంది. చెక్ చేసినట్లుగా మనం ఓకే అనిస్తే అవి సేవ్ అవుతాయి. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ విండో ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ మాత్రం మొదటి స్కూల్ నుండి అన్ని డీటెయిల్స్ మనకి ఇందులో ఇంతకుముందు ఫిల్ చేసే ఉంటాయి ఆల్రెడీ ప్రీ ఫిల్డ్గా, అయినా సరే సేవ్ బటన్ క్లిక్ చేయకూడదు. ఎడిట్లోకి వెళ్ళిన తర్వాత మాత్రమే మొత్తం అన్నీ చెక్ చేసుకొని అప్పుడు మాత్రమే సేవ్ బటన్పై క్లిక్ చేయాలి. అంటే ఇంతకుముందు విండోస్ ఎలా అయితే మనం ఎడిట్లోకి వెళ్ళి చేసామో అలానే ఎడిట్పై క్లిక్ చేయండి. ఇప్పుడు మన ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ ఎన్నైతే ట్రాన్స్ఫర్స్ అయ్యానో ఆ నెంబర్ ఇవ్వండి. ఆ తర్వాత మిగతా అన్ని స్కూల్స్ను ఎప్పటి నుంచి ఎక్కడి దాకా పనిచేశారనే డీటెయిల్స్ ఎంటర్ చేయండి. అలానే లేటెస్ట్గా ఉన్నటువంటి ట్రాన్స్ఫర్స్ ఏమైనా జరిగి ఉంటే అవి ఇక్కడ డేట్లు తప్పు ఉంటే వాటిని సరి చేసుకోండి. ఇక్కడ సరి చేస్తేనే ఇంతకుముందు మనం చెప్పినటువంటి అపాయింట్మెంట్ డీటెయిల్స్లో ఎవరైనా ట్రాన్స్ఫర్ కానీ ప్రమోషన్ కానీ పొంది ఉంటే అక్కడ డేట్ తప్పు ఉండొచ్చు. ఇక్కడ సరి చేస్తే ఆటోమేటిక్గా అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. నెక్స్ట్ సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొడితే సక్సెస్ఫుల్లీ సబ్మిట్ అని వస్తుంది. మరలా ఇంతకుముందు లాగానే నెక్స్ట్ బటన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ప్రొఫెషనల్ డీటెయిల్స్ అనే ట్యాబ్ ఎంటర్ అవుతుంది. ఈ ప్రొఫెషనల్ డీటెయిల్స్లో ఎన్జీసీ కానీ స్కౌట్ కానీ ఉంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే అన్ని నో అని పెట్టండి. ఇంకా ప్రధానంగా ఏంటంటే కింద 10th క్లాస్ సంబంధించి ఎన్ని సంవత్సరాలు చెప్పామనేది ఉంటుంది. అది ఎక్స్పీరియన్స్ ఎన్ని ఇయర్స్ ఉంటే అన్ని ఇయర్స్ ఎంటర్ చేయండి. ప్రజెంట్ ఇయర్ చెప్తా ఉంటే ఎస్ అనండి, డీల్ చేయకపోతే కనుక నో అనివ్వండి. ప్రొఫెషనల్ డీటెయిల్స్ కూడా సేవ్ అయిన తర్వాత ఇప్పుడు మీకు ప్రివ్యూ కనిపిస్తుంది. ఒకవేళ ప్రివ్యూ కనిపించకపోతే కంగారు పడద్దు. డీటెయిల్స్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వచ్చింది. ఇక్కడ ప్రివ్యూ కనిపించకపోతే ఒకసారి బ్యాక్కి వెళ్ళండి. బ్యాక్కి వెళ్ళి మళ్ళీ ప్రొఫెషనల్ డీటెయిల్స్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే అప్పుడు ఎడిట్ అవసరం లేదు, ఆల్రెడీ సేవ్ అయినాయి కాబట్టి ఇంక ఎడిట్ అనేది చేయాల్సిన అవసరం లేదు. ఎడిట్ చేయకోకుండానే ఆ ప్రివ్యూ బటన్పై క్లిక్ చేయండి.
ఇలా ప్రివ్యూ కనిపిస్తుంది. ఆ ప్రివ్యూ బటన్పై క్లిక్ చేస్తే మన డీటెయిల్స్ అన్నీ ప్రివ్యూలో కనిపిస్తాయి. దాన్ని ప్రింట్ తీసుకొని చెక్ చేసుకోవచ్చు. కన్ఫామ్ చేయకుండా కూడా ప్రింట్ తీసుకోవచ్చు. చెక్ చేసిన తర్వాత మాత్రం ఫైనల్లో అన్నీ కరెక్ట్గా ఉంటే కన్ఫామ్ బటన్పై క్లిక్ చేస్తే కన్ఫామ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఒకసారి కన్ఫామ్ చేస్తే మాత్రం ఇక మనం వెయిట్ చేయలేం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.